రేయ్, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఏందన్నా ఇది? నేడుదాకా రావత వెనకాల తోకకుండా తిరిగావు, ఇప్పుడు సడన్ గా నాయక్ భయ ఏంటి? అన్నకి విషయం తెలిస్తే? రేయ్, ఫాలోయింగ్ ఉన్న హీరోని, ఫామ్ లో ఉన్న లీడర్ ని ఫాలో అయితేనే రా మనం కూడా ఫామ్ లో ఉంటాం. పిచ్చోడా, ఫాలో మీ. ఏంట్రా అందరు ఎక్కడ వెయిట్ చేస్తున్నారు? అందరినీ వెయిట్ చేయమన్నారు. వాళ్ళ మనసు వచ్చి ఎవరిని పిలిస్తే వాళ్ళు 1 by 1 వెళ్ళాలంట. ఓహో, 1 by 1 పిలిచి ఒకరికి తెలియకుండా ఒకరితో పర్సనల్ గా పర్సంటేజ్ మాట్లాడుకుంటాడు అనమాట. ఏమో అన్న, లోపల కొడతారేమో అని తడగా ఉంది. నీకే కాదు అన్నకే అలాగే ఉంది. నర్మయ్, బాడీని చొక్కాతో కవర్ చేసినట్టుగా భయాన్ని మాటలతో కవర్ చేద్దాం. ఓకే అన్న. నమస్తే నాయక్ బాయ్. నమస్తే నాయక్. గంటలో రమ్మన్నారు, అరగంటలో వచ్చా. శుక్లాబాయ్ పిలవగానే వచ్చారు. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్? మీతో ఫోటో తీసుకుంటా. ఫోటోనా? ఎస్, నాయక్ బాయ్ నా ఫ్రెండ్ అని చెప్పుకుంటా. పబ్లిక్ లో ఉన్న క్రేజును పడుకుంటా. ఇప్పటి వరకు 100 మర్డర్లు చేశా, 50 రేపులు చేశా, కనపడ్డ స్థలాలన్నీ కబ్జా చేశా, కలకత్తాకే కన్నీళ్లు పెట్టించా. కానీ నా పేరింటి పక్కాడికి తెలియదు, పోలీసులకు తప్ప. సింగిల్ మర్డర్ చేశావు, స్టేట్ ఫేమస్ అయిపోయావు, స్టార్ అయిపోయావు. భాయ్, ఒక్కసారి ఉమ్మను నీ పేరు వాడుకొని ఈవినింగ్ కల్లా 100 కోట్లు కలెక్ట్ చేస్తా. చేయమంటావా? పర్మిషన్ ఇస్తావా? ఆర్ రెడీ భాయ్? 100 కోట్ల? అంత ఎలా వస్తుంది? అంత డబ్బు టాటా బిర్లాకి రాదు. వాళ్ళకెందుకు వస్తాయి? వాళ్ళేమన్నా పెద్ద రౌడీలా? మొత్తం నీ ప్రాపర్టీ ఎంత ఉంటుంది? 500 కోట్లు. రౌడీయిజంలో అంత డబ్బా? చిచి, ఇది డబ్బులేంటి భయ్యా, చిల్లరా. నువ్వు ఎస్ అను, ఆ రావత్ కంటే ఎక్కువ డబ్బు నీకు ఇస్తా. ఈ పాతింటిని ప్యాలెస్ చేస్తా. హాఫ్ డేలో అంబానీని దాడించేస్తా. నువ్వు ఎస్ అను, పర్సంటేజీలు మాట్లాడుకుందాం. పథకాలు, ప్రాజెక్టులు, టెండర్లు ఎనీ లీగల్ 50-50, ఇల్లీగల్ 60-40. ఓకేనా? మీ ఆఫర్ నేను కాదనలేకపోతున్నా. పర్సంటేజ్ కూడా ఓకే. లోపలికి వెళ్ళి డాక్యుమెంట్స్ మీద సైన్ చేయండి. రౌడీజానికి అగ్రిమెంటా? హెడ్స్ ఆఫ్ నాయక్ భాయ్. రాజా, అగ్రిమెంట్కి ఏ రూమ్లోకి వెళ్ళాలి? లెఫ్ట్ హ్యాండ్తో రైట్కి వెళ్ళమన్నారు. రైట్కి వెళ్దాం పద. శుక్లా బాయ్, నాయక్ భాయ్ పార్ట్నర్. రేయ్, పోలీసులు, లాయర్లు, జడ్జి, రిజిస్ట్రారు, అరే రే రే రే, రౌడీలందరినీ ఇంత లీగల్ గా పార్ట్నర్స్ చేస్తున్నాడా? ఎంత క్లారిటీ ఉందిరా. అంతేనా? ఎడ్యుకేటెడ్ అన్న, మళ్ళా పోరంబో కాదు కదా. ఎస్ బాబు, సంతకం ఎక్కడ పెట్టాలి? సార్, ఒకసారి మీ ప్రాపర్టీస్ చూసుకుంటారా? చూద్దాం. ఇది మందే, ఇది మందే, మందే మందే, ఇది మందే. ఇవన్నీ రోజు చూసేవేనమ్మా, మనమే అవి. సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పు, పెట్టేస్తాం. ఇక్కడ పెట్టండి ప్లీజ్ కమాన్ పెన్ని. కంగ్రాట్స్ అన్న, ఈ రోజు నుంచి నాయక్ బాయ్ పార్ట్నర్ అయిపోయావు. రేయ్, శుక్లా బాయ్కి శుక్రుడు పీక్ లో ఉన్నాడా? చాక్లెట్ తీసుకోండి సార్. చాక్లెట్ ఎందుకమ్మా, దేశానికి దోమే పెద్ద సేవ చేసినట్టుగా. మీరు అంతకంటే గొప్ప పని చేశారండి. ఏం చేశానమ్మా? మీ ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి రాసి ఇచ్చేశారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను నా ఆస్తి రాసేవటం ఏంట్రా? ఈ డాక్యుమెంట్ లో అలాగే రాసింది. మీరు సంతకం కూడా పెట్టేశారు. ఇక నుంచి ఈ ప్రాపర్టీ మీద మీకు లీగల్ గా ఏ హక్కులు లేవు. ఒరే, నన్ను ఏ పర్పస్ తో లోపలికి పిలిచారా? ఏ పర్పస్ తో సంతకాలు పెట్టించుకున్నారా? నా ఆస్తి మొత్తం కొట్టేసి నన్ను బెకారుడు చేసి పొమ్మంటారేంట్రా? రేయ్ రేయ్, శుక్లాబాయ్, ఈ శుక్లాబాయ్ తో పెట్టుకుంటారా? సెకండ్ కో శాల్తీ తీస్తా. రేయ్, బయట 100 మంది రౌడీలు ఉన్నారు, విదిలేస్తే వస్తారు. ఏంటి శుక్లాబాయ్ అరుస్తున్నావు? అరుస్తున్నానా? 500 కోట్ల ఆస్తిని తీసుకుని ₹1 చాక్లెట్ చేతిలో పెడితే అరవకూడదా? కూల్ గా పాట పాడాలా? ధీర ధీర శూర అని పాట పాడాలా? ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ గురించి నీకు ఇంకా క్లారిటీ రాలా? పక్క రూమ్కి వెళ్తే వస్తుంది. ఈ రూమ్ లో చాక్లెట్ ఇచ్చారు, ఆ రూమ్ లో బిస్కెట్ ఇస్తారా? బాగా ఎమోషనల్ గా ఉన్నాడు, తొందరగా తీసుకెళ్ళండి. పక్క రూమ్కి వచ్చాం, అయితే ఏంటంట? అరే, దున్నపోతులాగా ఉన్నారు. అన్యాయం మొత్తం ఆ రూమ్ లో జరుగుతుంటే ఈ రూమ్ లో ఏం చేస్తున్నారా? మీరు నాలుగు ఆస్తులు పోగొట్టుకున్నాలే కదా. మీ దగ్గర బాడీ ఉంది, నా దగ్గర బ్రెయిన్ ఉంది. కలిసి పోరాడదాం రా. పోరాడితే పోయేదేం లేదురా, ప్రాణాలు తప్ప. మాట్లాడకుండా అలా చూస్తారేంట్రా? అన్నా, వీళ్ళు మళ్ళా పోగొట్టుకున్న వాళ్ళు లేరన్నా, మళ్ళీ ఎరక్కొట్టేవాళ్ళే ఉన్నారు. అరే, వెంటనే విధిలేదా? మీరు వేసిన వాళ్ళకి వినిపించదు. ఏ? ఇక్కడ సౌండ్ అరేంజ్మెంట్స్ అలా చేయబడ్డాయి. రై, ఇంత ఆస్తి మొత్తం పోవాలంటే కల్లో కూడా ఒక రాత్రంతా పడుతుంది. ఇదేంట్రా, చిన్న సంతకంతో పోయింది? అవునన్నా, అంతమ్మా అయిగా ఉంది. బట్టలు నలగలేదు, బాడీ పనిచేయటం లేదు. ఇంత నైస్ కొట్టారేంట్రా? ట్రైనింగ్ తీసుకుని పోలీసులు కూడా ఇలా కొట్టరు. చాక్లెట్ తినన్నా.
తీసేరా, తీసేయి. దాన్ని చూస్తుంటే నాకు పోయినాస్తే మొత్తం గుర్తొస్తుందిరా. అమ్మా, ఏంటన్నా ఇక్కడ కూర్చున్నారు? కూర్చోమన్నారు, కూర్చున్నాం. లోపల మనం అనుకున్నట్టు ఏం కొట్టట్లేదు కదా? ఎందుకు కొడతారా? ఏం తప్పు చేశామని కొడతారు? ఇంతకీ ఏం మాట్లాడావు, ఎంతకు మాట్లాడావు? మనమేమీ మాట్లాడక్కర్లేదురా. లోపలికి వెళ్ళంగానే సంతకం పెట్టమంటారు, పెట్టగానే చాక్లెట్ ఇస్తారా, అంతే. వెరీ సింపుల్. పర్సంటేజ్ కొద్దిగా ఎక్కువ మాట్లాడినా పర్లేగా. నీ పర్సనాలిటీకి ఎంతైనా మాట్లాడుకోవచ్చురా, కాకపోతే సంతకం పెట్టాలరా రే. అన్నా పెన్ను లేదన్నా. పెన్నులు, స్టాంపులు, చాక్లెట్లు అన్నీ లోపల ఉంటాయి. నువ్వు వెళ్ళు. నమస్తే నాయక్ బాయ్. రండి రాజ్పుత్ బాయ్. ఫోర్జరీ, పైరసీ, నకిలీ పాస్పోర్ట్ల నుంచి కోర్ట్ స్టాంపుల వరకు అంతా పైరసీయే. బాగా సంపాదించావు. మా అన్నకి నిమిషం గ్యాప్ ఇస్తే చాలు మీ సంతకం కూడా ఫోర్జరీ చేసేస్తాడు సార్. ఏయ్ నోర్మై, అన్న సంతకం ఎందుకు ఫోర్జరీ చేస్తాను రా? బాగానే సంపాదించా నాయక్ బాయ్. అందుకే ఫోన్ చేయించా. అన్నా తొందరగా పర్సంటేజ్ మాట్లాడి చాక్లెట్ ఇప్పించండి అన్న. లోపల ఇస్తారు, వెళ్ళి తీసుకోండి. అలాగే నాయక్ బాయ్. చాక్లెట్ తీసుకున్నాక మళ్ళా కలవాలా భాయ్? అక్కర్లేదు, ఇక్కడ ప్రోగ్రామ్ అంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుద్ది. ఈ పాటికి వాడికి చాక్లెట్ ఇచ్చి ఉంటారా? కంగ్రాట్స్, మీ ఆస్తులన్నీ మదర్ థెరెసా ట్రస్ట్ కి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఏంట్రా ఏం మాడుతున్నావు? మదర్ తెరిసా ట్రస్ట్ నేను రాసివ్వడం ఏంటి? నేను ఒప్పుకోను. నా లోపల సాంగ్ స్టార్ట్ అయింది. పాపం వాడిది లూజు బాడీరా, ఇంకా లూజ్ అయిపోయి ఉంటది. అరే మనం ఎలాగోలా వచ్చేసాము, వాడు ఎక్కడి దాకా రాగలడంటావా? మధ్యలో పడిపోతాడంటావా? వచ్చేసాడు. ఏందన్నా లోపల ఇంత చీటింగ్ జరుగుతా ఉంటే చెప్పమే. ఓ చిన్న మిస్డ్ కలిస్తే మిస్ అయిపోయానుగా. ఓహో, వెనకొస్తున్నారుగా, వాళ్ళకి ఇవ్వు మిస్డ్ కాల్స్. ఎందుకన్నా మన పోయినాగా అలా కూడా పోని. సేమ్ ఫీలింగ్ తో సైలెంట్ గున్నా, నువ్వు సైలెంట్ గుండు. సరే ఒరే చాక్లెట్ ఇవ్వరా. వస్తున్నా. ఏందన్నా చిన్నపిల్లల చాక్లెట్లు తింటున్నారు? రేయ్, లోపల వాళ్ళు మనల్ని చిన్నపిల్లలాగే ట్రీట్ చేస్తున్నారా? వాళ్ళకి మనం గుండాలు, రౌడీలు అనే ఫీలింగే లేదురా. లోపలికి వెళ్ళి సంతకం పెట్టేసి చాక్లెట్ తెచ్చుకో పో. వెళ్ళు. ఒరే రాజపుత్తు, వాడు బక్కవుడైనా బలవంతుడేరా, బాగా నడుస్తున్నాడు. వాళ్ళు కూడా బాడీ తగ్గట్టే కొడుతున్నారన్నా. పాపం ఆ లెక్క నిన్ను బాగా కుమ్మేసి ఉంటారా? అమ్మా, లోపల చాక్లెట్ వరకు చెప్పారు, సౌండ్ సిస్టమ్ గురించి చెప్పలేదేటండి? చెప్తే నువ్వు లోపలికి వెళ్తావా? వెల్కమ్ రాజా. ఏందన్నా ఇల్లేప్పుడు ఉసారుగా వెళ్ళారు, బయటంతా నీరసంగా కూర్చున్నారు, లోపల కొట్టారా ఏంటి? ఎందుకు కొడతారా? హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్తాం, థ్రెడ్ మిల్ పై నడిపిస్తారు. నీరసం రాదా? ఇది అంతే. కాకపోతే వాళ్ళు ఫ్రూట్ ఇస్తారు, వీళ్ళు చాక్లెట్ ఇస్తారు, అంతే. వెళ్ళి తెచ్చుకోపో. నాకేదో డౌట్గా ఉంది, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. సెల్ స్విచ్ కూడా ఆపేస్తాను. అన్నా ఆడు మిస్ అయిపోతున్నాడు. అమ్మయ్య, దొరికాడు. ఈడు మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రాజా. ఏయ్, అందరూ వచ్చేసారా? ఇంకెవరైనా మిగిలేరా? ఇంకెవరుంటారన్నా? అందరూ తుఫాన్లో సెట్లో కూలిపోయారు. ఏయ్ బాయ్ రమ్మంటున్నాడు. యాడికి వచ్చేది? ఇక్కడ ఎవరికి కాళ్ళు చేతులు పనిచేయట్లా. చాలా మంది షుగర్ పేషెంట్లు ఉన్నారు. అరగంట లేట్ అయితే సగం మంది చచ్చిపోతారు. ఇంటికి పంపించండి, వెళ్ళిపోతాం. మీరు వస్తారా? బాయ్ని రమ్మంటారా? వద్దులే, ఏదో కింద మీద పడి మేమే వస్తాం. సలపరం అయ్యా, అయ్యా అయ్యా అమ్మా. రేయ్, దందాలు, చందాలు, స్కామ్లు, స్కీమ్లు చేసే మీరెవ్వరూ ఈ రోజు నుంచి కలకత్తాలో ఉండడానికి వీల్లేదు. అరగంటలో ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అద్దెల్లు ఖాళీ చేయాలని 6 నెలలు టైం ఇస్తారు. నువ్వు మరి అరగంట అంటే అట్టా? నేనేదైనా ఒక్కసారి చెప్తా, రెండోసారి చంపేస్తా. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. మూడో ప్రశ్న ఆన్ ద స్క్రీన్. ఈ సంఖ్యలను ఆరోహణ క్రమంలో అమర్చండి. టైమ్ ఇస్ అప్. రైట్ ఆర్డర్ ఏంటో చూద్దామా? -9, -4, 0 and 3. ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. మనం పీకల్లోతు ప్రాబ్లమ్స్ లో ఉంటే ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడు. చెప్పండి రా. అదే అన్న, మా బిజినెస్ ప్రాబ్లం గురించి చెప్పాం కదా, మొత్తం సాల్వ్ చేశా. ఎందుకురా థ్యాంక్స్? ఇకపై మీ బిజినెస్ లో కూడా నేనే ఇన్ఛార్జ్ కాబోతున్నా. ఆడు చూడండి, డబుల్ షాక్ కొట్టుద్ది. మీరు ఇతనిపై కంప్లైంట్ చేశాక నేను ఆవేశంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఇతను ఆశ్చర్యంగా చూశాడు, నేను అయోమయంగా చూశాను. అదే బొబ్బాస్కాయ ఫేసు, ఇదే బంగాళదుంప నోసు, పులరెక్కాయలా కళ్ళు, చింతపిక్కల్లా పళ్ళు. అచ్చు తప్పిపోయిన మా పెద్దోడే. ఎట్టా తప్పిపోయాడు? అదో ట్రాజడీ స్టోరీ, ట్రిమ్ చేసి చెప్తాను. చెప్పు. మా జాయింట్ ఫ్యామిలీలో ఎవరికి జాబులు లేవు. ఆ వారాల్లో తిరిగే అన్న, ఆనందంగా నవ్వే నాన్న, ప్లేట్ నిండా గారెలేసే అమ్మ, చేతి నిండా గాజులేసే బామ్మ.
మా బ్రదర్స్ మధ్యన ఎఫెక్షన్ టన్నుల కొద్దీ ఉన్నా మాటల ఎమోషన్ గ్రాముల్లో ఉండేది. ఏరా అంటే ఏరా అంతే. ఒకరోజు మా వాడు ఏం చేయట్లేదనే కోపంతో కుండి తనేశాను. వాడి గుండె పగిలింది. మాటలు కట్టు, రిలేషన్ ఫట్టు. ఎలాగైనా జాబ్ సంపాదించి హుండీలో డబ్బులు వేసి కుండీ కొనే వరకు ఇంటికి రానని డిసైడ్ అయ్యి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయినాడు. ఇప్పుడు దాకా తిరిగి రాలేదు. మా వాడు ఎప్పుడు నా జేబులో డబ్బులు పెట్టేవాడు. అందుకే నీకేమైనా చేసి పెడతాను. అయితే మూసేసిన బిజినెస్ ఓపెన్ చేసి పెట్టు. అయితే నువ్వు ఈవినింగ్ డిన్నర్ పెట్టు. మా చిన్నాడేమో డిన్నర్ అన్నాడు, మా పెద్దోడేమో డ్రింక్స్ యాడ్ చేశాడు. నీకు బ్రేక్ఫాస్ట్, నాకు లంచ్, అట్లకి ఏకంగా డిన్నర్ విత్ డ్రింక్స్. అరే ఫైర్ యాక్సిడెంట్ చేసి చంపేస్తావేంటి అప్రాచపదవా? పుట్టి పుట్టగానే అమ్మా నాన్నలు పోగొట్టుకున్నావు. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి టెంపుల్నే లేపించారు. వీడు కొంచెం ఎక్కువ మాట్లాడేస్తున్నాడు. మీరు అని చెప్పండి. వీడిని ఇదే హోమ్లో పడేసి పెండం పెట్టేస్తాను గారికి. వీడు ఊళ్ళోకి వెళ్ళే ధనవంతుడురా, సైలెంట్ గా ఉంటే కూర్చుంది. రంగాచారి గారు, మీ వాళ్ళందరూ పిలవండి, దండం పెట్టుకుంటారు. వస్తే అందరూ వచ్చి దండం పెట్టుకోండి. దండం పెట్టండి. మీ పిండాకుడు దండం వాళ్ళకి కాదు దైవానికి పెట్టండి. ఇక్కడ హోమానికి పెట్టుకోండి అమ్మా. నేను ఫ్యామిలీని రమ్మంటే మొత్తం మహిళా సంఘం వచ్చేసిందేంటి? వీళ్ళందరూ వీడి ఫ్యామిలీసే. 9 మంది భార్యలే? అవును. అంత పెద్ద పొట్టుగాడా? పోటుగాడ పొట్లకయ్య, వీడికి అంత సీన్ లేదు. అయితే ఈయన కావాల్సింది యాగం కాదు, డాక్టర్ సమరం. అయ్యో, మగపిల్లాడు పుట్టడం కోసం చేస్తున్న యాగం రా ఇది. ఊరుకో. నాకు ఇప్పుడు అర్థమైంది తాతగారు. ఏమర్థమైంది? ఎన్ని బోర్లు వేసినా మంచినీళ్ళు పట్టలేదన్నమాట. రంగాచారి గారు, అందరూ వచ్చినట్టేనా? మా అమ్మాయి రావాలి. వస్తే నా ఫస్ట్ వైపు పాపను బిలు. వైదేహి నమస్కారం అండి. అక్కడ కాదు, ఇక్కడ. సాఫ్ట్వేర్ తనే మై లవర్. వాళ్ళ నాన్న దగ్గర బిగ్ ప్రాపర్టీస్ ఉన్నా నా ఫిగర్ దగ్గరే వెరీ స్మాల్ ప్రాపర్టీ. అదేంటి, వాళ్ళ నాన్న కొడుకు లేరు కదా, ఆస్తంతా అమ్మాయికే కదా. ఇదిగో సాఫ్ట్వేర్, నువ్వు ఒక పెద్ద చైల్డ్. చాలే ఊరుకో. ఈ December 31st కి నాకు 35 ఏళ్ళు వస్తాయి. నేను పెద్ద మనిషిని అయ్యా. అందుకే చెప్పాను నువ్వు పెద్ద చైల్డ్ అని. నా మాట విను. చెప్పు రాజా, వింటాను. ఆ అమ్మాయిని చూడంగానే మొత్తం శాటిలైట్ రైట్స్ నావే అని ఫీల్ అయ్యా. వెంటనే లైటింగ్ కొట్టడం స్టార్ట్ చేశా. యు మీన్ లవ్ ఇన్ ఫస్ట్ సైట్. ఎగ్జాక్ట్లీ సవర్ణ దీర్ఘ సంధి వెంకట్. ఇంకా ప్రాబ్లం ఏముంది రాజా? నేను IAS అవ్వాలనుకుంటున్నాను రా. IAS అంటే ఏంటో తెలుసా? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. IAS అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని తెలుసుకోగానే IAS అయిపోర్రా సన్నాసి. నేను అవ్వాలనుకుంటున్నాను సార్, మీరు గైడెన్స్ ఇస్తే. నేనే కాదు, ఇండియాలో ఉన్న IAS ఆఫీసర్లు అందరూ వచ్చి నీ కోచింగ్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చి కాపీలు అందించినా నువ్వు IAS ఆఫీసర్ అవ్వలేవు. వెళ్ళరా, నువ్వు IAS అవడం ఏంటి? మీరే అలా అంటే ఎలా సార్? అనకేం చేయమంటావురా? అవును, ఎంత సడన్ గా నీకు IAS అవ్వాలనే జ్ఞానోదయం ఎలా కలిగిందిరా? IAS అవ్వడం అంటే ఫ్రెండ్స్ నేర్చుకుని సినిమాలకి షికార్లకి తిరగడం అంత తేలికనుకుంటున్నావా? ముందు డిగ్రీ పూర్తి చేయరా. నువ్వు డిగ్రీ పాస్ అయితే IAS అయినంత. ఎంతకంటే నేనేం చెప్పలేను, నన్ను విసిగించుకో. మీరే ఏదో ఒక సలహా ఇస్తారని. నా సలహా ఒక్కటే, అత్యవసర మార్కులు వాళ్ళు IAS అవ్వరు. వెళ్ళు. ఎందుకు అవ్వరు సార్? నువ్వేట్లా వకాల్తానా? ఇదే కాలేజీలో MA చదివి లెక్చరర్ అవుదాం అనుకున్నావు, అయ్యావా ప్యూను అయ్యావు. నా సంగతి తర్వాత సార్, ముందా కుర్రాడు ఎందుకు అవడో చెప్పండి. వాడికంత బ్రెయిన్ లేదురా. 50 గ్రాములు తక్కువగా ఉందా? గురువు గారు, మామూలుగా బ్రెయిన్ అందరికి ఒకేలా ఉంటదా, రకరకాలుగా ఉంటదండి? ఒకేలా ఉంటుంది. ఒకేలా ఉంటదా? అంతే. ఒకేలా ఉన్నప్పుడు ఒకరు అబ్దుల్ కలాం ఎందుకు అయ్యారు, ఒకరు మెగాస్టార్ చిరంజీవి ఎందుకు అయ్యారు, ఒకరు ఆంధ్ర టైగర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు అయ్యారు, మీరు లెక్చర్ ఎందుకు అయ్యారు, మనం ఫ్యూన్ ఎందుకు అయ్యాం, ఇంకో రిక్షావాడు ఎందుకు అయ్యాడు? అయితే అందరూ రిక్షావాళ్ళు అవ్వాలి, అయితే అందరూ కలాములు అవ్వాలి. ఎందుకు అవ్వలేదు? వాళ్ళంతా అలా అవ్వాలనుకున్నారు, అయ్యారు. మనడు అవ్వాలనుకున్నాడు సార్. ఎందుకు అవడు? ఎందుకు అవడండి? అనుకుంటే అయిపోవడానికి వీడి బ్రెయిన్ కంప్యూటర్ కాదు. అయ్యా లెక్చరర్ రేలంగ్ గారు, 2x2 4 అని చెప్పింది కంప్యూటర్ కాదండి, మనిషి బ్రెయిన్. అసలు మనం ఎలా బతికి చవాలని నిర్దేశించిన భారత రాజ్యాంగాన్ని కనిపెట్టింది కంప్యూటర్ కాదు సార్, మనిషి బ్రెయిన్ సార్. ఏమండి, కంప్యూటర్ 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 దొబ్బుతున్నారు కదా, అసలు ఆ కంప్యూటర్ కనిపెట్టింది ఎవరండి? మనిషి బ్రెయిన్ సార్. కంప్యూటర్ కనిపెట్టలేదు సార్, మనిషి బ్రెయిన్ కనిపెట్టింది సార్. అంటే వీడు IAS అయిపోతాడా? అవ్వచ్చుంటున్నాను సార్.
వీడే కాదు 21 సంవత్సరాలు నిండిన కుర్రాడు ఏం అవ్వాలన్నా అవుతాడు. కాకపోతే నేను అవ్వాలి అనుకోవాలి. ఏయ్ తమ్ముడు, నువ్వు అవ్వాలనుకుంటున్నావా అవ్వాలనుకుంటున్నాను. గోయిందు నీకు నలుగురా, ఒక్కరు రారా నా కోసం. వస్తారు, నాకు టైం వస్తుంది. సారీ. సారీ అండి. హలో, మాట్లాడండి. ఏవండి, మీ కాళ్ళు చూసా ఏమీ లేదు, మెడ చూసా ఏమీ లేదు, అంటే మీకు పెళ్లి కాలేదు అవునా? లేదు. ఎందుకలా అడిగారు? నాకు కూడా పెళ్లి కాలేదండి. సో సో అంటే సో అండి. ఏవండి, మీరు నవ్వితే ఆల్ రైట్, నవ్వకపోతే ఆల్ అవుట్. నవ్వారు, మీరు నవ్వారు, రైటే, రైట్. రా, అందరూ గుంపు కట్టేశారు, ఏమైంది? ఏంట్రా, ఏం చేస్తున్నారు ఇక్కడ? జనాల్ని వేసుకొచ్చేస్తే భయపడిపోతాను అనుకుంటున్నావా? అయినా ఊర్లో గొడవలన్నీ నీకెందుకు? కోడి పందాలు కాదు ఇక్కడ, గవర్నమెంట్ మ్యాటర్ ఇక్కడ. ఏలెట్టనుకో. పెద్దోళ్ళకి మర్యాద ఇవ్వడం నేర్చుకో. నువ్వు ఆగమంటుంటే నీకెందుకు రే గొడవంతా? నీకెందుకు? నేను మాట్లాడుతున్నానుగా. తప్పైపోయింది తాత. తాగుబోతుందవా, మాట్లాడడం తెలీదు. అది సరే, ఏం జరుగుతుందిరా ఇక్కడ? గుడ్ మార్నింగ్ తాతగారు. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలుగోళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందిరా? మనకంటూ భాష ఉందిగా, తెలుగులో ఏడు. తెలుగులో పవర్ కొంచెం తక్కువగా ఉంటుందని ఇంగ్లీష్ లో ఏడుస్తున్నాం తాతగారు. దీన్ని తెలుగులో ఏమంటారు రాజా? ప్రత్యేకార్థక మండలి. తెలుగులో రాజా తెలుగేనయ్యా. తాతగారు, తెలుగు కొంచెం కష్టంగా ఉంది. టోటల్ గా సెజ్ అనుకుందాం. హలో, ఈ ఊళ్ళో సజ్జలు సెక్షన్లో చల్లవు. పంటని పొలాలు ఏమైనా చేసుకోండి, పండే పొలాలు మాత్రం వ్యవసాయానికే వాడాలని ఈ చుట్టుపక్కల రైతులందరి చేత మా బావ తీర్మానం చేయించాడు. కాదు రూల్స్ సెక్షన్ అన్నావు అనుకో, ఈ ఊళ్ళోంచి నల్లగూడుతో వెళ్ళవు. అర్థమైంది కదా, బయలుదేరు. మీ నాన్న ఒకసారి కనపడమని చెప్పు. అలాగే తాత. వస్తాను తాతగారు. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాడు వామన్రావు. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాడు వామన్రావు. సారీ అండి వామన్ రావు గారు, బాస్ మీకు కూడా అవకాశం ఇస్తారులేండి, కాస్త వెయిట్ చేయండి. పిచ్చి కళ్యాణి, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. ప్యాంటు మర్చిపోయారండి. స్క్రీన్ మీద కనిపించే వాటికే డబ్బులు ఖర్చు పెట్టాలి, కనిపించిన దానికి డబ్బులు ఖర్చు పెట్టకూడదు కదా, వేస్ట్ కదా. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాడు వామన్రావు. వార్తలు చదువుతున్నది మీ వామన్రావు. మొట్టమొదటిసారిగా న్యూస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన యూబీటీవీ ప్రేక్షకులకి నిజాన్ని ఎప్పుడు నిర్భయంగా అందించడంలో యూబీటీవీ ముందుంటుందని తెలియజేసుకుంటున్నాం. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఓటుకి 2000 ఇస్తుంటే రూలింగ్ పార్టీ వాళ్ళు కేవలం 1500 రూపాయలు ఇస్తున్నారని చెప్పి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కోజివానిపాలెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు, ఓటింగ్ బహిష్కరించారు. అయినా పోలింగ్ 75% నమోదైందని వామన్ రావు అని భలే గుంతెత్తుంది. ప్రఖ్యాత సినీ నటుడు కిరీట్ కుమార్ రెండో కుమారుడు విరాట్ కుమార్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి సాయంత్రం సమాచారాలు. దీని దుంపదగ్గ ఎంత కష్టమయ్యా వార్తలు చదవటం సుబ్బారెడ్డి. కళ్యాణి, న్యూస్ చదివేటప్పుడు ప్యాంటు కనపడిందా? మీ వెంకీకి చెప్పు, న్యూస్ చదవడానికి ప్యాంటు కాదు ముఖ్యం, గుండెల్లో ధైర్యం. ఇది లైవ్ సార్. లైవా? బ్రేక్ కదా. వెల్కమ్ బ్యాక్ టు సాయంత్రం సమాచారాలు. ప్రఖ్యాత సినీ నటుడు కిరీట్ కుమార్ రెండో కుమారుడు విరాట్ కుమార్ కూడా త్వరలో సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు.
అందుకు గాను తన నటనకు కావలసిన హార్స్ రైడింగ్, కరాటే, జిమ్నాస్టిక్స్ మరియు పట్టు పురుగుల పెంపకం నేర్చుకోవడం కోసం హాలీవుడ్ వెళ్ళారు. ఇప్పుడు బిజినెస్ న్యూస్. స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సోమవారం నిఫ్టీ మొదటి నిరోధం 5722, మొదటి మద్దతు 5544. ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతున్నాడు? స్టాక్ మార్కెట్స్ అలాగే ఉంటాయి. ఇక్కడ పేషెంట్ ఎక్కడ రాజా? ఎవరు విషయం తాగినోడా? అవును బాబు. పోయాడుగా. ఏమిరా గోయిందు, నువ్వే ఇద్దరు అమ్మాయిలు మోసం చేశావు. నువ్వే మోసం చేసి నువ్వే చచ్చిపోతే ఎట్రా? ఇది ఎక్కడ న్యాయంరా? చచ్చిపోతారా అంత చిన్నదానికి కూడా? చాలా తప్పు చేశావురా. ఏమండి, పోయాడంటే చచ్చిపోయాడని కాదండి, వాంతి చేసుకోవడానికి పోయాడండి. డబుల్ మీనింగ్ ఏంటా నాతో నీకు? పోయాడంటే టెంపుల్కి వెళ్ళాడా, షాప్కి వెళ్ళాడా? ముందు చెప్పొచ్చుగా ఆ మాట. పోయాడండి నీ అబ్బ. యాడికి వెళ్ళాడు? వామిటింగ్ చేయడానికి సార్. అదేదో కాస్ట్లీ మంది తాగచ్చు కదరా, అలాంటి చీప్ మంది తాగితే మీ చేతి కక్కించలాగా మా ప్రాణాలు పోతున్నాయి కదరా. మొత్తం అయిపోయింది డాక్టర్, ఏమి రావట్లేదా? ఇప్పుడు చూడ మీరు డాక్టర్ మాస్టరా, గోట్లు మాత్రం బాధపడుతున్నారు ఏంట్రా? సౌండ్ పెంచుతున్నావుట్రా. కాసేపు ఉంటే ఆ పక్క రూమ్ రెడీ అయిపోయిందిరా నీకు. అదేమన్నా లాడ్జా డాక్టర్? లాడ్జ్ కదరా, మాషూ రూము. నేను అక్కడికి వెళ్దామనే కదా వచ్చింది, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి కక్కిపిస్తున్నారు. అయితే పని చెయ్యి, చేతి కూడా పని చెయ్యి. ఇక్కడ అది కాదు, ఇదిగో చిచి వద్దా. అయితే పని చెయ్యి, నేచురల్ గా గోవిందు ఎలా ఉన్నావు? నన్ను కూడా అంటున్నారా? కొట్టడం ఏంటి సార్? నేనెక్కడ కొట్టాను సార్, కక్కిస్తున్నానండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఇతను వాటర్ రూమ్ తీసుకెళ్ళండి, నేను వచ్చి చెక్ చేస్తాను. ఏమయ్యా సాఫ్ట్వేర్, నా మీద ఇంత ప్రేమ ఏంటో హాస్పిటల్ చేర్పించి మరీ బ్రతికించావు. నీ మీనంత ప్రేమేం లేదు బాబు. స్టోరీ సగం చెప్పావు, టెన్షన్ తో చచ్చిపోతున్నాను. అందుకని బ్యాలెన్స్ కూడా చెప్పు. నువ్వు చచ్చిపోయినా నాకు అభ్యంతరం లేదు. మొగల్ రేఖల సీరియల్ గురించి లేడీస్ ఇంట్రెస్ట్ చూపించినంత చూపిస్తున్నావు. నువ్వు ముందు ముంతాజ్ మ్యాటర్ చెప్పు. నువ్వు ముంతాజ్ విడిపోయిన తర్వాత ఆ ఏరియాకి వెళ్ళలేదు. వాళ్ళ ఫాదర్ అయినా కలిసావా లేదా? గోడ మీద కొట్టిన సున్నం ఎలా తిరిగి రాదో, వదిలేసిన అమ్మాయి కూడా అలాగే రాదు. అందుకే తను చెప్పినట్టే ఈ జన్మలో తనకి నా మొహం చూపించకుండా వచ్చే జన్మలో చూపిద్దామని ఫిక్స్ అయ్యి. చొట్ట బుగ్గల మీద కొడితే చొట్ట పగిలి బుగ్గ వాచుద్ది. ఇప్పుడు ఎలా ఉంది ముంతాజ్? 1 మినిట్ బోలో, నా షిఫ్ట్ అయిపోయింది, నేను ఇక వెళ్తున్నాను. ఎవరైనా నయా పేషెంట్ అడ్మిట్ అయ్యారా? ఇదిగో సాఫ్ట్వేర్ చేర్పించేది ఏదో మంచి హాస్పిటల్లో చేర్పించచ్చు కదా. ఏమైంది దీనికి? ఎక్కడ ఒక్క ఫిగర్ లేదు. ఇందాక ఒక నర్సు వెళ్ళింది, బాగుంది. మళ్ళీ ఇటు ఎప్పుడు వస్తుందో ఏంటో. గోవిందా, ముంతాజ్ కథ విన్న తర్వాత నిన్ను మర్డర్ చేయాలనిపిస్తుంది గోవిందా. అయితే అక్కడే వదిలేసి ఉండొచ్చు కదా. గోవిందా, నిన్ను హాస్పిటల్లో చేర్పించి బతికించింది నువ్వు చావకూడదని కాదు. 2 అమ్మాయిల ప్రేమను మోసం చేసిన నువ్వు ఎందుకు విషం తాగావో తెలుసుకోవాలని. అక్కడికే వస్తున్నా. ఆ డైమండ్ రింగ్ అమ్మేసి ఓ మంచి కారు కొనుక్కొని ఓ బ్యూటిఫుల్ లైఫ్ సెట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆ తింగర్ది ఆ రింగ్ పారేసింది. అందుకే నేను దాన్ని పారేశాను. వీడి బుద్ధి ఇంకా మారలేదు. మరి సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకున్నాడు? ఏంటి ఆగిరాని ఎక్స్ప్రెషన్? బాత్రూమ్ వస్తుందా? ఒరేయ్, ఆగిరాటం కాదరా, గుండెపోటు వస్తుంది. ఒరే చొట్టబుగ్గలోడా, నీ చొట్టబుగ్గల వెనక ఇంత అందమైన మోసం, ఇంత అందమైన చీటింగ్, ఇంత అందమైన దుర్మార్గం. ఒరే, నేను బతికుండగానే నిన్ను చూడాల్సి వచ్చిందిరా జీవితంలో. నిండు జన్మల బంధం నీది నాది. ఏంటి బొమ్మల బెదరస్ లో బొమ్మల నుంచున్నా? డాక్టర్, ఈ వార్డ్ లో ఉన్న పేషెంట్ కి మందులు ఇద్దామని. ఏది ఆ చీప్ విషయం దగ్గర ఆడా? వాడి నోటికే కాదు, ముడ్డికి కూడా వేయాలి. పద. డ్రిల్ మాస్టర్
ఏంటి మగాలంటే సిగ్గా లోపలరా. ఏమైందమ్మా? ఏంటి ఓవరాక్షన్ చేస్తాడు? ఏమైందమ్మా? డాక్టర్ నాకు ఇంజెక్షన్ వద్దు డాక్టర్. అలాగా, ఈ చేయి ఇక్కడ పెట్టుకోమ్మా. సిస్టర్ గుచ్చి. డాక్టర్ ప్యాంట్ ఇప్పకుండా అలాగే పొడిచాను డాక్టర్, నాకు సిగ్గు. ఇలాంటి సీట్లు చాలా చూసిందమ్మా, నువ్వు పొడిచే. పక్క వార్డులో ఎమర్జెన్సీ కేసు వచ్చింది, ఒకసారి నువ్వు వెళ్ళవా? పక్క వార్డులో ఎవడో విషయం తాగాడంట. అయినా విషయం ఎలా తాగుతాడు డాక్టర్? సీనియర్ మోస్ట్ నర్సు ఎలా ఏంటి నీ బొంద ఇగో ఇలా ఇప్పి. అయ్యో డాక్టర్, అది పాయిజన్. పక్క రూమ్ వాడు తాగలిగింది. అయ్యో డాక్టర్, ఎవరైనా పేషెంట్ తాగితే డాక్టర్ ఎక్కిస్తాడు. డాక్టరే తాగితే ఎవరికి ఎక్కిస్తారు? గోయిందా ఏం చేస్తారు? గోయిందా 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 కొండలా ఉంది. టైసన్ టైసన్ రాజా నువ్వు. అమ్మా గోయిందు డాడ చచ్చిపోతాడు. వద్దు నాన్న, చచ్చిపోతాడయ్యా 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 చచ్చిపోతాడయ్యా. వదిలేయ్యా రాజా. మొత్తం పీపీ పీపీ అయిపోయింది. దివ్యా సుందర్ రాజా, దిగు రాజా, దివ్యా సుందర్ రాజా. డాక్టర్ రాజా, డాక్టర్ డాక్టర్ రాజా, డాక్టర్ ఆర్ యు ఓకే? డాక్టర్ సమ్ స్పీకింగ్ ప్లీజ్. అయిపోయావా రాజా? జాగ్రత్త డాక్టర్. ఓయ్ గోయిందు, నువ్వు మనిషివేనా? ముగ్గురు అమ్మాయిలు మోసం చేసి వచ్చి కూల్గా అని నవ్వుతున్నావా? నీ చేతిలో మోసపోయినందుకు ఆ ముగ్గురు అమ్మాయిలు చావాలి. ఒక ఆడదాని చేతిలో మోసపోయినందుకు నేను చావాలి. నువ్వెందుకు చావాలనుకున్నావు? మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారా? మీ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందా? పద్ధతిగా పూజిస్తే శని కూడా శుభకారకుడే. నేడే కొనండి శని విమోచన యంత్రం. వెంటనే ఆర్డర్ చేస్తే 199 రూపాయలు మాత్రమే. కెమెరామెన్ గారు, మరీ నత్తిగా ఉందా?